అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే నేను నా శ్రావణ మాసం అంటే నా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో అండ్ టిప్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ కొంచెం చెప్దామని. అంటే వీడియో కొంచెం లేట్ అయింది, బట్ నేను చెప్పినవి మీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి పూజకి హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు అని చెప్పేసి నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. సో నేను మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని కథలు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను బిఫోర్ డేనే మొత్తం ప్రిపరేషన్స్ అంతా ఎప్పుడు చేసుకుంటాను. అంటే బిఫోర్ డేనే అన్నీ మంచిగా నాకు కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ నేను దగ్గరలో పెట్టుకుంటే, ఎందుకంటే ఆ టైంలో మనకి హర్రీ బర్రీ ఉండదు అని చెప్పేసి. బట్ ఈసారి ఏమైంది అంటే నాకు అసలు అంటే పెద్దగా వర్క్స్ ఏం లేవు, ఎప్పుడు చేసినట్టే చేశాను. బట్ ఎందుకో నాకు ఈసారి అసలు ముందు రోజు అనేది ఒక్కటి కూడా చేసుకోలేదు. అంటే నేను కనీసం పూజ ఐటమ్స్ పెట్టేవి కూడా నేను అంటే మనం పీటలు అన్నీ కలిసి మనం దగ్గర పెట్టుకుంటాం కదా, ఒక దగ్గర పెట్టేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. కానీ నాకు బిఫోర్ డే అసలు ఏమీ కుదరలేదు. అలాగని నేనేం పెద్ద బిజీగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా షాపింగ్ అండ్ ఇది. అసలు నాకు ముందు రోజు ఎందుకు కుదరలేదు అంటే నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే. అంటే నేను నార్మల్గా శారీ బాగా డ్రేప్ చేస్తాను. అంటే ఎనీ టైప్ శారీని మంచిగా డ్రేప్ చేస్తాను. అండ్ ఏదన్నా ఈజీగా నేను క్యాచ్ చేయగలను అన్న ఒకే ఒక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను ప్రతిసారి అయితే ఎప్పుడు బ్లౌజ్ పీసెస్ తోటి అమ్మవారికి పెట్టుకుంటాను. అంటే శారీని కట్టుకుంటాను. ఈసారి మాత్రం కొంచెం ఫుల్ శారీతో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ అనుకున్నప్పుడు నేను ఒకసారి ట్రయల్ వేయాల్సింది. బట్ నేనేమనుకున్నా అంటే నాకు వచ్చు కదా, నేను మంచిగానే శారీస్ అన్ని డ్రేప్ చేస్తాను. అంటే నేను చాలా టైప్స్ ఆఫ్ శారీస్ డ్రేప్ చేస్తాను. సో నాకు వచ్చు కదా ఎందుకులే అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను. సో నా బిఫోర్ డే అంతా శారీ డ్రేప్ చేయడానికే సరిపోయింది. అసలు నాకెందుకో అసలు బిఫోర్ డే నేను షాపింగ్ చేసుకున్నాక శారీ డ్రేప్ చేసుకున్నాక మనం పూలదండలు గుచ్చుకోవడం అండ్ ఇంకా అన్నీ కావాల్సినవన్నీ దగ్గర తీసి పెట్టుకుందాం అనుకున్నా. బట్ నాకు శారీ డ్రేప్ చేయడానికి నైట్ 10-10:30 ఆ టైంకి అయ్యింది. బట్ అంతలా చేసిన ఆ టైం అంటే నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఒక 1 అవర్లో చేసేయచ్చు కదా, కలసం అంటే పైన ఫేస్ కలసం అది మార్నింగ్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను ఎంత డ్రేప్ చేసినా అమ్మవారు అసలు నాకు సరిగా కుదరలేదు. అసలు నేను అనుకున్నది ఒకటి అండ్ అసలు నాకు ఆ అవుట్పుట్ అనేది రాలేదు. ఈరోజు వచ్చింది కానీ అసలు నిన్నటిది నేను వీడియో తీయలేదు. అంతే, నాకు అవుట్పుట్ రావట్లేదు అని చెప్పేసి నాకు వీడియో తీయడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ రాలేదు. సో అందుకని నేను ఇంకా నైట్ రాలేదనమాట అసలు. రాకపోతే సరే నేను పెట్టకూడదు, నార్మల్గా కలసం పెట్టుకొని ఫోటో పెట్టుకొని చేసుకుందాంలే. ఈసారి నాకు తెలిసింది కదా, నెక్స్ట్ టైం నేను ఒక 2-3 టైమ్స్ ముందే బిఫోర్ డ్రేప్ చేసి చెక్ చేసుకుందాం అని చెప్పేసి అనుకొని నైట్ అయితే పడుకుని పోయా ఇంకా. బట్ నాకేంటి అంటే ఎప్పుడు నేను ఏదైనా చేస్తే అది పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే ఇంకా అది నేను చెయ్యను. అది అంటే అది చెప్పాలి అంటే ఒక మైనస్ పాయింటే. అంటే మనకు వచ్చినట్టు ఎంతో కొంత చేసుకుంటే అది కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ నేనేంటంటే నాకు అది చేశాను అంటే నేను పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను. నాకు ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చాలా డిసప్పాయింట్ అయిపోతే అది చాలా నెగిటివ్ పాయింట్. ఎప్పుడు అలా ఆలోచించకూడదు. ఒకేసారి ఎప్పుడు రాదు కదా, మనం 2-3 టైమ్స్ చేస్తే అది గ్యారంటీ వచ్చింది. బట్ నేనేమనుకున్నట్టే నేను చేసిన ఫస్ట్ టైంకి నాకు వచ్చేయాలి, నాకు ఎందుకు రావట్లేదు అనేది. అది రాకపోతే నేను ఇంకా మైండ్లో అదే ఉండిపోద్ది, నాకు ఎందుకు రావట్లేదు అన్నట్టు. ఇదే థింగ్ కాదు, ఏ థింగ్ అయినా నేను అలాగే చేస్తాను. కానీ ఎట్ లాస్ట్ మార్నింగ్ లేచి ఇంకా నైట్ అయితే నేను ఫిక్స్ అయిపోయా నార్మల్గా. ఇంకా వద్దు, ఇది రావట్లేదు నాకు, నేను చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే వద్దు అన్నట్టు మార్నింగ్ కలసం పెట్టుకొని చేసుకుందాంలే అనుకున్న తర్వాత మార్నింగ్ లేచి ప్రిపరేషన్స్ అన్నీ నార్మల్గా మనం ప్రసాదాలు అన్నీ వండుకుంటాం కదా, అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి లాస్ట్ ట్రైల్ అన్నట్టు నార్మల్గా నేనేమి మళ్ళీ శారీ కొత్తగా తీసి డ్రేప్ చేయలేదు, జస్ట్ నార్మల్గా అడ్జస్ట్ చేసి అది మళ్ళీ నార్మల్గా వచ్చింది. బట్ నేను అనుకున్నది అయితే ఇంకొక డిజైన్, ఇంకొంచెం హైగా కొంచెం ఇంకా మంచిగా అనుకున్నా. బట్ ఇది కూడా నాకు బాగా నచ్చింది, అమ్మవారి లుక్ చాలా బాగా అనిపించింది మార్నింగ్. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను శారీ డ్రేపింగ్ చేసుకున్నాక ఇంకా మొత్తం అమ్మవారి ఫోటో అండ్ పూలదండలు కూడా మార్నింగ్ లేచే కూర్చాను. మొత్తం ఇంకా మార్నింగ్ అయితే చాలా హెక్టిక్ అనిపించింది నాకు. నేను అసలు చేయగలనా, టైం దాటిపోయిద్దేమో, అంటే 12 o'clock బిఫోర్ మనం వాయినం అది ఇవ్వాలి కదా అని చెప్పేసి
ఇంకా చాలా హెక్టిక్ అండ్ చాలా చాలా స్పీడ్గా చేయాల్సొచ్చింది. అండ్ నేనైతే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికంటూ ఏం లేదు. అందరూ చేసుకునేటట్టే. బట్ నేను ఎప్పుడు ఏంటి అంటే, నేను ప్రతి ఒక్కళ్ళది అంటే అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకున్నారు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళది డీటెయిల్‌గా చూస్తాను. ఎందుకంటే నాకైతే ఎప్పుడు అంటే క్లమ్జీగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. ప్రతీది నీట్‌గా, డీటెయిల్‌గా, చిన్నగా, క్యూట్‌గా చేసుకోవాలి. అండ్ మనం అమ్మవారిని మనం అష్టోత్తరం చేసుకున్నప్పుడు, కుంకుమతో చేసుకున్నప్పుడు ఒక చిన్న వెండిది అమ్మవారిని చేసుకుంటే మొత్తం దాంట్లోనే పూజ చేసుకుంటా. అండ్ చుట్టూరా నేను చేసుకున్నది చాలా నీట్‌గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కళ్ళు చేసింది నేను చాలా డీటెయిల్‌గా ఎందుకు చూస్తాను అంటే, నాకు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ నేను చేసిన దాంట్లో ఎక్కడన్నా క్లమ్జీ అనిపించిందా, ఎక్కడన్నా ఇంకా దానికన్నా నేను బెటర్‌గా చేయగలనా అని చెప్పేసి అందరివి చూసి నేను ఇంకా బాగా ఎలా బెటర్‌గా చేయగలను అని చెప్పేసి ఈ ఇయర్ చూసిన ప్రతీదీ చూస్తా. నాకు నచ్చినవి స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుంటే చాలామంది స్క్రీన్ షాట్స్ నేను చాలామందివి తీసి దాచుకున్నా. అంటే నేను ఈ పార్ట్‌లో నేను ఇంకా బాగా చేయగలను అని చెప్పేసి ఎవరన్నా అంత బాగా చేశారు అంటే అది నేను స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ ఇయర్‌కి అవి గుర్తుపెట్టుకొని గ్యారంటీ అలా చేయాలి అని చెప్పేసి అనుకుంటా. సో ఇలా ఈ వీడియోస్ నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, నాది చూసి ఎవరైనా ఇంకా మంచిగా చేసుకుంటారు కదా అని చెప్పేసి. అంటే వరలక్ష్మి మ్యాక్సిమం అందరూ ఇప్పుడు యూట్యూబ్‌లో చూసి చేస్తున్నారు. కానీ మనకి యూట్యూబ్‌లో చేసిన ప్రతి డిజైన్ మనకి రాదు. నాకు ఫస్ట్ టైం తెలిసింది ఓవర్ కాన్ఫిడెంట్‌గా. అంటే నేనేమనుకున్నా అంటే చేసేయగలను అనుకున్నా. బట్ ఫస్ట్ టైం నాకు ఓకే. నేనేమనుకున్నా అంటే నాకెప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు అనుకుంటా. బట్ ఫస్ట్ టైం తెలిసింది ఓవర్ కాన్ఫిడెంట్‌కి వెళ్ళకూడదు. ఒక 2, 3 టైమ్స్ ట్రై చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ అమ్మవారి కోసం అని చెప్పేసి ప్రసాదాలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకోవడం అంతా నార్మల్. ఇంకా తర్వాత నుంచి నేను రికార్డ్ చేయలేదు పెద్దగా. అంటే ఇంకా కొంచెం మనశ్శాంతిగా చేసుకుందాము. ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటే మనకి అంత పీస్ఫుల్గా ఉండదు. మనం పూజ చేసేదే పీస్ఫుల్నెస్ గురించి. సో ఇంకా తర్వాత నుంచి నేను పెద్దగా వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. లాస్ట్లో హారతి ఇచ్చినప్పుడు మాత్రమే చేసుకున్నా. అండ్ అసలు నేను ఇంకొక టాపిక్ ఏంటి అంటే, మనం నా ఒపీనియన్ ఇది. అందరికీ ఇలా ఉంటుందని కాదు. నేనైతే పూజలు ఎందుకు చేసుకుంటాను అంటే, నాకు డెకరేట్ చేసి అమ్మవారిని కానీ దేవుడి అంటే అసలు ఇదనే కాదు, డెకరేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అసలు నేను రోజు పూజ చేస్తాను. కానీ నేను ఎందుకు చేస్తానంటే జస్ట్ డెకరేషన్ కోసం. రోజు పూజ చేసి ఏవో కోరికలు కోరేసుకొని ఏదో జరిగిపోవాలని కాదు. అసలు ఇంకా చెప్పాలంటే అంటే మనం ఏదో పూజలు చేస్తే ఏదో మనకి ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి అసలాంటిది నమ్మను. నేను ఎప్పుడు డెస్టినీ నమ్ముతాను. అంటే నాకు ఇది రాసి పెట్టింది అదే నాకు జరిగిద్ది అని. బట్ నేను రోజు పూజలు ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే నాకు డెకరేట్ చేయడం, అమ్మవారిని అలంకరించుకోవటం, డెకరేషన్ అంటే ఇల్లు కూడా మంచిగా డెకరేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీరు అసలు డెకరేషన్ వీడియోస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా దగ్గర నుంచి, నా ఛానల్ నుంచి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా నాకు డెకరేట్ చేసుకోవడం అండ్ అమ్మవారిని పూజ చేసుకుంటే ఒక మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే నేను రోజు పూజ చేస్తాను. రోజు కూడా ఒక కొత్త టైప్ అంటే రోజు చేసే పూజకు కూడా ఒక ఫ్లవర్స్ ప్యాటర్న్స్ కూడా నేను ఈరోజు ఈ ప్యాటర్న్ పెడతాను, రేపు ఇలా పెట్టుకుందాము అని రోజు కూడా కొత్తవి ట్రై చేస్తా. సో అందుకని చెప్పేసి నేను పూజ చేసుకుంటా. అసలు నేనైతే అంటే నేను ఈ పూజ చేశాను, నాకు ఇది కావాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకోను. అసలు చెప్పాలి అంటే ఎప్పుడు ఓకే నాకు ఇది రాసి పెట్టుంది, నాకు ఇది జరిగిద్ది అంతే. దేవుణ్ణి జస్ట్ నా మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి అండ్ నాకు డెకరేట్ చేస్తే ఏదో ఆనందం, ఆ ఆనందం కోసమే నేను పూజ చేస్తాను. అండ్ ఇక్కడైతే మా ఇంటి మహాలక్ష్మి నా బేబీకి తాంబూలం ఇస్తున్నాను. అండ్ ప్రతి ఇయర్ ఇస్తాను నేను. అండ్ తను నాకు తాంబూలం ఇస్తుంది అండ్ నేను తనకి తాంబూలం ఇస్తాను. అలా ఇంకా అందరినీ మా స్ట్రీట్లో ఉన్న అందరినీ పిలుచుకొని వాయినం మెచ్చుకున్నాను. అండ్ ఇంకా ప్రెజెంట్ కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ఎలా చేసుకున్నానని చెప్పేసి జస్ట్ మీకు ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంక దీనికన్నా అంటే నేను ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికంటూ ఏమీ లేదు కాబట్టి జస్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తాను. అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా అంటే మీకు ఏమైనా టిప్స్ హెల్ప్ఫుల్ అయినాయా అండ్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీరు చెప్తే నేను వినాలి అనే టైప్ అస్సలు కాదు. ఎవరు చెప్పినా తెలుసుకుంటా. అంటే ఎవరైనా నాకు చెప్తున్నారు అంటే అది నాకు హెల్ప్ఫుల్ అంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను.
ఏదైనా నాకు ఇంకా చెప్పాలి, నేను ఏమైనా రాంగ్స్ కానీ మిస్టేక్స్ కానీ చేసి ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇయర్ ఎందుకో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ప్రతి ఇయర్ ఇట్లానే చేసుకుంటాం, సేమ్ అంతా బాగానే చేసుకుంటాము అండ్ అందరూ అన్ కలిసి చేసుకుంటాం. బట్ ఇయర్ ఎందుకో కొంచెం స్పెషల్గా అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.